పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. తపస్కాల 2వ శుక్రవార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో సృష్టి ఆరంభము నుండి యావే దేవుని వాగ్దాన భూమి చేరు వరకు ప్రజలు చేసిన ప్రార్థనలను ఆదికాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు ధ్యానించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. పవిత్ర గ్రంథంలో ప్రజలు ఏ విధముగా ప్రార్థించారు, మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండంలో నోవా తన యొక్క జీవిత విధానంలో దేవుడి నుంచి పొందుకున్న అనేక అనుగ్రహాలకు గాను దేవాదేవునికి వందనాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క జీవితంలో ఆ యొక్క జల ప్రళయం నుంచి భగవంతుడు రక్షించాడనే ఉద్దేశంతో అదిగో ఎప్పుడైతే తాను ఆ యొక్క ఓడ నుంచి విముక్తి పొందాడో ఆ మరుక్షణమే దేవాదేవుణ్ణి స్తుతించారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వాక్యం నుంచి చదువుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు ఈ విధంగా మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు నోవా దేవునికి పూజా పీఠమును నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠంపై దహనబలిగా సమర్పించారు. దేవుడు చేసిన మేలులకు ఆ యొక్క విపత్తు నుంచి రక్షించినందుకు దేవాదేవునికి ఇదిగో ఆ యొక్క దహన బలిని సమర్పించి మొట్టమొదటి తన యొక్క ప్రార్థనను దేవాదేవునికి సమర్పించడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, అదేవిధముగా విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాం గారి యొక్క జీవిత విధానంలో తాను చేసిన ప్రార్థనని ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు తన యొక్క విశ్వాసాన్ని బట్టి తన యొక్క ప్రార్థనను మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆది కాండము 12వ అధ్యాయము 7 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే దేవాదేవుడు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు అబ్రహామునకు కనబడెను, ఈ దేశమును నీ సంతతిని అప్పగించి ఉన్నానని చెప్తే ఆ సందర్భంలో అక్కడ అబ్రహాము గారు పూజా పీఠం నిర్మించారు. తదనంతరం అక్కడ పూజా పీఠం నిర్మించి దేవుని ఆరాధించారని 8వ వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా అబ్రహాము గారు మొట్టమొదటిగా దేవుడు ప్రసాదించిన ఆ యొక్క దేశాన్ని బట్టి అనుగ్రహాలను బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించడం మనం మొట్టమొదటిగా చూస్తున్నాం. అదేవిధముగా తాను కళ్ళ ముందున్న ప్రదేశము నాశనం అవుతూ ఉంటే భరించలేక ఆ సందర్భంలో ఆ ప్రదేశాన్ని గురించి విన్నప ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవబిడ్డలారా, మొట్టమొదటిగా సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనమవుతూ ఉండగా దాంట్లో 50 మంది మంచి వాళ్ళుంటే వారిని క్షమిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చివరికి 10 మంది ఉన్నా కానీ వారిని క్షమించండి, ఆ యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టిందని అబ్రహాం గారి యొక్క విన్న ప్రార్థన ద్వారా ఆ ప్రాంతాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అబ్రహాం గారు విన్నప ప్రార్థన చేసి ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, ఈ విధముగా అబ్రహాం గారు ఈ 2 సందర్భంలో తన యొక్క ప్రార్థనను చక్కగా చూస్తూ ఉంటాం. ఇంకా పవిత్ర గ్రంథంలో మరి అబ్రహాము గారి కుమారుడైన ఇసాకు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏమిటయ్యా అంటే తన యొక్క భార్య రిబ్కా గొడ్రాలైనది, సంతాన ప్రాప్తి లేని తన యొక్క భార్యకి సంతాన ప్రాప్తి కోసం అడుగుతున్న విన్నప ప్రార్థన. ఆది కాండము 25:21లో రిబ్కా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు దేవుని వేడుకొనెను, దేవుడు అతని మనవని వినును అని వాక్యం సెలవిస్తుంది. దైవ బిడ్డలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించబడుతుందని ఈ యొక్క మాటలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఆది కాండంలో ప్రార్థనా జీవితము ఈ విధముగా కనిపిస్తుంది. అదే విధముగా మన యొక్క జీవిత విధానంలో మనం ఎల్లప్పుడూ కూడా దైవకృప అనుగ్రహాలు పొందుకోవాలని భగవంతుడు మనకు గుర్తు చేస్తున్నారు. అందుకోసమే ఈ యొక్క ఆది కాండంలో వీరందరి యొక్క ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, దహన బలి ప్రార్థన,
మరియు విన్నప ప్రార్థనగా మనకి మొట్టమొదటిగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రియ దైవబిడ్డలారా. చివరిగా ఆదికాండము 32వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలను చదువుకున్నట్లయితే, దేవుడు చేసిన అనేక మేలులు గాను మరి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 12వ వాక్యం చదువుకున్నట్లయితే, నిన్ను మహాసంపన్నుని చేయుదునని సముద్రపు ఇసుక లెక్కలేనంతగా నీ సంతతిని విస్తరింపచేయుదు అని నాకు చెప్పితివని, అదిగో ప్రభువైన దేవుని గురించి అతడు సంతోషముగా మహిమ కార్యాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేయడం మనము చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా ఈ యొక్క పవిత్ర గ్రంథంలో ఆదికాండంలో వీరి యొక్క ప్రార్థన ఇలా ఉన్నాయి. మరి నిర్గమకాండంలో ఆ యొక్క పవిత్ర గ్రంథం 2వ గ్రంథంలో ప్రార్థన ఎలా ఉంది ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. 2వ అధ్యాయంలో 23 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే, ప్రభువైన దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదల చేయమని వాళ్ళు మూలుగుచూ ప్రార్థించారంట. ఆ మూలుగుడిని భగవంతుడు ఆలకించారని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు దుస్థితిని గాంచి వారిని కరుణించారని 25వ వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ సందర్భంలో అటువంటి వారి యొక్క విముక్తి కోసమై, అటువంటి వారి యొక్క జీవితాలు బాగుపడటం కోసమై ప్రభువైన దేవుడు ఇదిగో మోషే ప్రవక్తను ఎన్నిక చేసి పంపిస్తూ ఉన్నారు. మోషే తన యొక్క జీవిత విధానంలో చేసిన అనేక కార్యాలలో దేవునికి కృతజ్ఞుడై ఉండడం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుకున్నట్లయితే, ప్రభువైన దేవునికి మోషే ప్రవక్త ఈ విధముగా ఆశ్రయించి విన్నవించుకుంటున్నాడు. అప్పుడు మోషే యావేను ఆశ్రయించను. అతడు, ప్రభు, వీరిని ఇంత కట్టికితనముతో చూచున్నావేలా, ఇంతకు నన్నెందుకు ఇక్కడ పంపించితివి? ఇదిగో నేను ఫరో రాజుని దర్శించినప్పటికీ వీరికి ఇంకా శ్రమలు ఎక్కువయ్యాయి అని చెప్పేసి విన్నప ప్రార్థన చేస్తూ ఉండ మనం చూస్తున్నాం 23వ వాక్యంలో. అంటే దేవునికి విన్నవించుకోవటం, అతడు తన ప్రజల గురించి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క శ్రమల గురించి యావే దేవునికి చెప్పడం మనం చూస్తున్నాం ప్రియా దైవబిడ్డలారా. ఈ విధముగా ప్రతి అరిష్టంలో సహితము అరిష్టాలు పోవాలనే సందర్భంలో ప్రజల్ని మేము పంపిస్తామని ఫరోరాజు చెప్పినప్పుడు ఆ అరిష్టాల గురించి కూడా అనేక సందర్భంలో మోషే ప్రవక్త ప్రార్థన చేసి ఉన్నారు. తదనంతరం ఎప్పుడైతే వారికి విముక్తి కలిగిందో ఆ సందర్భంలో అతడు స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 2వ వాక్యం, యావే నా బలము, నా ఆశ్రయము, ఆయనే నా రక్షకుడు, యావే నా దేవుడు, ఆయననే స్తుతింతును అని చెప్పేసి చాలా చక్కగా సంతోషముగా స్తుతి గీతాన్ని మోషే ప్రవక్త ప్రజలందరితో కలిసి యావే దేవుణ్ణి స్తుతించడం మనము చూస్తూ ఉన్నాము ప్రియ దైవబిడ్డలారా. ఈ విధముగా యావే దేవుని మోషే ప్రవక్త స్తుతించారు. ఈ విధముగా చూసుకున్నట్లయితే ఎన్నో సందర్భాలలో ప్రభువైన దేవుని స్తుతించే ఈ యొక్క కార్యక్రమాలని మనం వింటూ ఉంటాం. మరి ముఖ్యంగా వాళ్ళకి ఆహారం లేదన్నప్పుడు మన్నా కోసం ప్రార్థన చేశారు. దప్పికగొన్నప్పుడు ఆ యొక్క దాహం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ విధముగా ప్రతి సందర్భంలో కూడా మోషే ప్రవక్త తన యొక్క యావే దేవుని పదే పదే ప్రజల కోసం ప్రార్థన చేశారు. నిస్వార్థమైన ప్రార్థన మనము చూస్తున్నాను ప్రియ దైవబిడ్డలారా. మరి అటువంటి ప్రార్థన మనం కూడా చేస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకోవాలి. చివరిగా నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో 11 నుంచి చదువుకున్నట్లయితే, మోషే తన ప్రభువైన దేవునికి ఈ విధముగా మొరపెట్టారు. ప్రభువా, నీ యొక్క కోపాగ్ని వీరి మీద ఉంచి వీరిని నాశనం చేస్తావా? నీవు నీ యొక్క ఆది తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని ధిక్కరిస్తావా అన్న విధముగా భగవంతుని మొరపెడుతూనే ఉన్నాడు ప్రియ దైవబిడ్డలారా. ఈ విధముగా మొరపెట్టి చివరికి ఆ ప్రజలు రక్షించే విధముగా వారి యొక్క పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలని క్షమించమని చెప్పేసి ప్రాధేయపడుతున్నారు 32వ వాక్యంలో. ఆయనను నీ వారి ఆగడమును మన్నింపము, అట్లు మన్నింపోలనివేని నీవు రాసిన గ్రంథం నుండి పేరు కొట్టివేయము అని
భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనేవాడు. ఇక్కడ పాప మన్నింపు ప్రార్థన సహితము మోషే ప్రవక్త చేయడం మనము చూస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర, మరి వారిని నడిపించడానికి మోషే ప్రవక్త యొక్క ప్రార్థనలు, చివరికి వారి యొక్క పాపాలకు మన్నింపు ప్రార్థన మనము చూస్తూ ఉన్నాను. ప్రియ దైవబిడ్డలారా, తదనంతరం యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయము 14-15 వాక్యములో ఈ విధముగా మనము చదువుతూ ఉంటాం. కనుక నేటికిని ఆ యొక్క దేవాదేవుని యొక్క కృప అనుగ్రహాలు నిండుగా పొందుకోవడానికి, వారందరినీ భగవంతుని యొక్క దరి చేర్చడానికి యెహోషువ చేసిన ప్రార్థన ఇది అని చెప్పేసి దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను 50 సైన్యముకు నాయకుడిగా దేవుని ద్వారా పంపించాను అన్నప్పుడు యెహోషువ నేల మీద సాగిలపడి నమస్కరించి, ప్రభువా, ఏమి నీ ఆజ్ఞ వినిపించుమని చెప్పేసి విన్నపు ప్రార్థన. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది, అంటే ప్రార్థనా స్థలము పవిత్రమైనది, పాదరక్షకులను తీసివేయము అని 50 సైన్యాధిపతి పలికెను. యెహోషువ అతడు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ విధముగా ప్రభువైన దేవుని యొక్క సాన్నిధ్యం పవిత్రమైనది అని చెప్పేసి భగవంతుడు మరి ఒక్కసారి గుర్తు చేస్తున్న సందర్భాలు. మరి 7వ అధ్యాయము 6-9 వాక్యాలు చదువుకున్నట్లయితే అక్కడ కూడా యెహోషువ ప్రార్థన మనం చదువుతూ ఉంటాం. యెహోషువ తన వస్త్రములు చించుకొనెను, అతడు ఇశ్రాయేలుల పెద్దల తలపై దుమ్ము పోసుకుని చీకటి పడి వరకు 50 మందసము ముందుట సాష్టాంగపడి ఉన్నారు. దేవాదేవుని విన్నవించుకున్న ప్రార్థన, సాష్టాంగ నమస్కారం చేసే ప్రార్థన మనము చూస్తూ ఉంటాం. వారు అపజయం పొందినప్పుడు ప్రజలు చేసిన తప్పిదాలను బట్టి తెలుసుకోవడానికి చేసిన ప్రార్థన మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఆ సందర్భంలో అతడు అంటారు, కననీయులు ఈ దేశవాసులందరూ ఈ సంగతి విందారు, వారందరూ ఒకటే మమ్మ ఎదిరిస్తూ ఉన్నారు, నేల మీద నుండి మా పేరు తుడిచివేస్తారు, నీ పేరు నిలుపుకొనుటకు నీవిక ఏమి చేయదువు అని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా దేవుని యొక్క ఆ యొక్క వాగ్దాన భూమిని చేరుకునే సందర్భంలో మీరు చేసిన ప్రార్థనలు. మరి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14 వాక్యాలు చాలా గొప్ప వాక్యాలు. ఎందుకయ్యా అంటే ప్రభువైన దేవాదేవుడు యెహోషువ ప్రార్థనను ఆలకించాడు, మాటలను ఆలకించాడు. అప్పుడు సూర్య చంద్రులను ఆపివేసి అదిగో శత్రువుల్ని వారి యొక్క వశము చేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. క్రైస్తవ బిడ్డ, ఈ విధముగా దేవుడు నరుని ఆజ్ఞకు బద్ధుడైన ఆ దినము వంటి దినము మరి ఒకటి లేదు, ఇక ఉండబోదు. నాడు 50 ఇశ్రాయేలు పక్షమున యుద్ధాన్ని చేసి ఉన్నారు, వారిని జయింపజేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు తాను వాగ్దానం చేసిన ప్రధానముగా తాను ప్రజలందరినీ కూడా అదిగో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరినీ తన వాగ్దాన భూమికి నడిపించి ఉన్నారని ఆ సందర్భంలో అదిగో మొదట నోవాను మొదలుకొని, అబ్రహామును మొదలుకొని, ఇస్సాకును మొదలుకొని, యాకోబు మొదలుకొని, మరియు ఆ యొక్క నిర్గమకాండంలో మోషే వారి యొక్క అనుచరులు, మరి యెహోషువ వీరందరూ చేసిన విన్నప ప్రార్థన, స్తుతి ప్రార్థన, మరి అర్పించిన దహన బలి ప్రార్థన, ఈ ప్రార్థనలన్నింటినీ కూడా పవిత్ర గ్రంథంలో ఎప్పటి నుంచో మనందరి కోసం ఉన్నాయి. మరి మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ప్రార్థన చేయడానికి ముందుకు సాగుతున్నాము, హృదయ పరిశీలన చేసుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాలన్నింటినీ దీవించి మనందరిని కూడా ప్రార్థనాపరులుగా చేయుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఆశీర్వదించి ప్రార్థనాపరులుగా ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్.